హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ. ఇప్పుడే జస్ట్ పోస్ట్ చేసుకున్నాను. నీ గురించి చెప్పాలి. శ్రీరామ్ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేసి 3rd వీక్కే నాకు చాలా అంటే చాలా మిరాకిల్ జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక శ్రీరామ్కి మొత్తానికి ఇక్కడికి చూడండి హ్యాండ్ ఇక్కడికి కట్ చేసి తీసేయాలని చెప్పారు. సో ఫస్ట్ సాటర్డే సక్సెస్ఫుల్గా చేశాను. థర్డ్ సాటర్డే రోజు పూజ అయిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత వీడిని మా హస్బెండ్ ఎత్తుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం రెడ్ కలర్గా కనిపించింది. అంటే ఇలా బ్యాండ్లు పెడతాం కదా చిన్నపిల్లలకి, ఇలా ఈ బ్యాండ్ ఈ హ్యాండ్కి పెట్టేసుకొని దాని మీద నేను దేవుడివి తాళ్ళు కడతాం కదా అవి ఉన్నాయి. నేను చూసుకోలేదు. ప్రతిరోజు స్నానం చేపిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ అది ఎలా మిస్ అయిందో మొత్తానికి ఇక్కడికి స్కిన్ కట్ అయిపోయి లోపల బోన్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు వీడియోలో నేను యాడ్ చేస్తాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఎంత అదృష్టమో మీకు, ఇంకొక 10 days మేబీ 1 week తర్వాత బోన్ అంతా లోపలికి ఇన్ఫెక్షన్ అయిపోయి ఇక్కడికి హ్యాండ్ ఇలా తీసేయాలన్నారు. ఆ స్వామి అసలు మాకు అలా చేయలేదు. వీడికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. ఇంతకంటే నా కోరిక ఇంకేముంటుంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కదా. ప్రకృతి బాగా అయింది కదా తమ్ముడికి. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? డుగ్గు హ్యాండ్ చాలా గట్టిగా తగిలింది కదా, ఫుల్ బ్లడ్ వచ్చింది కదా. చెప్పు ఎలా ఏడ్చాడు అవన్నీ చెప్పు. చాలా కన్నులు వచ్చేసి ఆడికి అక్క అక్క అంటున్నాడు. అప్పటికే నేను వచ్చి అది క్యాప్ చేసా. అసలు అలా జరిగింది. అట్లీస్ట్ మినిమం 10 days టైం పడుతుంది అన్నారు. అన్నా సరే వీడికి ఆ సాటర్డే నైట్ చూపించడం అంతా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఇలా వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్తే తప్పకుండా స్టిచెస్ వేయించేస్తారు. బట్ ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఇలా ఉంటారండి. ఇంతకంటే నాకు వేరే కోరిక ఏమీ లేదు. నేను స్టార్ట్ చేసి చాలా మంచిగా అయిందేమో అనిపించింది. సో నాకైతే హ్యాపీ. నేనైతే ఇంకా కృతజ్ఞతగా ఇంకా మిగతా వారాలు అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ముడికి కూడా కట్టాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇది చాలా పెద్ద దెబ్బే, మీకు వీడియోలో ప్లే చేస్తాను కదా. ప్రకృతి అంత దగ్గరికి వెళ్ళిపోతే అవుతారు కదా. సో మా ప్రకృతి కూడా ఎంత హెల్ప్ చేసిందంటే వాళ్ళ తమ్ముడికి. ఎందుకు కాదు, వెంకటేశ్వర స్వామి పూజ ఎలా అవుతుంది ఎవ్రీ వీక్ చెప్పు. వెంకటేశ్వర స్వామి పూజ ఎలా అవుతుందో చెప్పు. వెంకటేశ్వర స్వామి పూజ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే దేవుడికి పూజ చాలా బాగుంది. హ్యాపీగా ఉంటాము, హెల్దీగా ఉంటాము, చాలా పీస్ఫుల్గా ఉంటాము. సో మా డుగ్గుగాడి వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే 7 శనివారాల వ్రతం తప్పకుండా వీలైన వాళ్ళందరూ చేసుకోండి. తప్పకుండా మనసు పెట్టి చేస్తే 100% అయితే రిజల్ట్ వస్తుంది. ఇంకా వడ్డీ కాసుల వాడు ఏడుకొండల వాడు అయితే నా కొడుకుకి హ్యాండ్ మళ్ళీ వచ్చింది. ఇట్స్ ఎ మెరాకిల్ అనమాట. ఇంకా అది మెరాకిలే. ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పారు కదా ప్రకృతి నాన్నకి ఎక్కడి వరకు కోసేయమన్నారు, హ్యాండ్ అలా కోసేయమని చెప్పారు. ఇప్పుడు వీడు చాలా డిస్టర్బెన్స్ చేసేస్తున్నాడు మాకు. ఆ హ్యాండ్ కొట్టునే ఉన్నాను. ఇప్పుడు వస్తున్నామో బాబా మీరే తీసుకెళ్ళండి. మొత్తానికైతే ఇప్పుడైతే బాగానే ఉన్నాడు స్వామి దయవల్ల. వాళ్ళు కూడా అనడం ఏమన్నారంటే ఇది నిజంగా మెరాకిలే, 1 dayలో తగ్గదు, 10 days అలా పడుతుంది. ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్తే హాస్పిటల్ అడ్మిట్ చేసి స్టిచెస్ వేస్తారని చెప్పారు. బట్ అలాగైతే జరగలేదు. ఆ స్వామి అయితే నిజంగా కరుణించారు. మా డుగ్గుకి ఇంకొక హ్యాండ్ వచ్చింది. అది 100% ఆ వెంకటేశ్వర స్వామి. ఆ రోజు సాటర్డే అవ్వడము, హాస్పిటల్కి వెళ్ళడము, తీసుకొని వెళ్ళడము, వాళ్ళు కూడా అన్నారనమాట ఏ దేవుడో మీకు కాపాడాడు అని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే ఈ పూజ అనేది చేసుకోండి అందరూ. ఎవరే శ్రీరామ్ అందరూ అనే కిసం మీ చూస్తుంటే నాకు అర్థం కాదు. హరే కృష్ణ. ఇంకా ఈరోజు వీడియో అయితే మీరే చూసారు.
చేశాను ప్రకృతి? మళ్ళీ చెప్పడు. చెప్పాలి, ఎలా చేశాను చెప్పు ప్రకృతి. ఎలా చేశాను? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎందుకంటే ఉమ్. నాకేం తెలియదు, చూస్తుంటే బాగుంది. చూస్తుంటే నీకు బాగా అనిపించిందా? స్వామి లాస్ట్ వీక్ మన తమ్ముడికి దెబ్బ తగిలింది కదా, ఎవరి వల్ల తగ్గిపోయింది మన శ్రీరామ్కి? స్వామి. సమయ ఎలా తగిలింది దెబ్బ? చాలా గట్టి, బ్లడ్ వచ్చింది, ఫుల్ హ్యాండ్ కట్ అయిపోయింది. ఈ సప్త శనివారాల వ్రతం వల్ల శ్రీరామ్కి హ్యాండ్ పెద్దది చక్కగా మంచిగా బాగా అయిపోయింది కదా. హరే కృష్ణ. నమో వెంకటేశాయ.